ఈయన పరిశ్రమలు రావు జగన్ ఉంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అంటే పారిశ్రామికవేత్తలైనా పోనీ అలా ఫీల్ అవుతున్నారా? చంద్రబాబు గారు ఉంటేనే మాకు మంచి వెసులుబాట్లు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మొన్నటి వరకు చేసిన ప్రచారం ఏంటి? గత ప్రభుత్వ హయాంలో ప్రతి దానికి లంచాలు, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ ఏ పర్మిషన్ కావాలన్నా. ఇప్పుడు మీ వచ్చిన తర్వాత అలాంటిది ఏమీ లేదు. అందుకే పారిశ్రామికవేత్తలు మళ్ళీ మమ్మల్ని కోరుకుంటున్నారు. జగన్ మళ్ళీ వస్తాడేమని భయపడుతున్నారు. రాడని తెలిస్తే కనుక వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ భరోసా మేము కల్పిస్తున్నాం అనేది వాళ్ళు కోరుకుంటున్నారా? అంటే ఇక్కడ నిన్న పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన మీటింగ్ మాట్లాడారు. ఫిక్కీ సదస్సులో ఒక్క పారిశ్రామికవేత్త అయినా మేము ఆంధ్రాకి వచ్చేద్దాం అనుకుంటున్నాము, ఆంధ్రాలో పరిశ్రమలు పెడదాం అనుకుంటున్నాం, కానీ జగన్ వస్తే మళ్ళీ మా పరిశ్రమలు బాగా ఉంటాయో లేదో అనే భయం ఉంది, అందుకని మీరు మాకు భరోసా కావాలని ఎవ్వడన్నా ఒక్కడన్నా అక్కడ స్పీచ్ ఇచ్చాడా? ఒక్క పారిశ్రామికవేత్త అన్నా? మరి ఎవరన్నారు? ఆయన అంటున్నారు. అదే నేను అంటుంది ఆయన వ్యూహం అన్నటువంటి పాయింట్. ఆయన ఏంటంటే తను ఇదివరకు లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ బిఫోరు రాజకీయం చేస్తాం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడు 99-2004లో. అప్పుడు రోజు రాజకీయం చేసేవాడు కదా ఆయన. తన అభివృద్ధి గురించి చెప్పుకునేవాడు. ఎలక్షన్స్ ముందు రాజకీయం చేశాడు, కానీ 10 ఏళ్ళు ఓడిపోయాడు. కాబట్టి 2014 నుంచి ఆయన ఫార్ములా ఎట్లుందంటే ముందు నుంచినే రోజు, అప్పుడు కూడా అంతే కదా, జగన్ లాంటి నేరచరితుడు వస్తే ఎట్లాగా, దుర్మార్గుడు వస్తే ఎట్లాగా అన్నటువంటిదే కదా. ఆ పాయింట్ చెప్పినే కదా పవన్ కళ్యాణ్ పొత్తు కూడా తీసుకుంది, పవన్ కళ్యాణ్ మద్దతు కూడా తీసుకుంది. పవన్ కళ్యాణ్ ఆ విషయంలోనే కదా కన్విన్స్ చేసింది. ఇక్కడ ఇండస్ట్రీస్ ఆంధ్రాకి రావాలా వద్దా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇండస్ట్రీస్ని ఎవరు నాశనం చేస్తున్నారు, ఎవరు బాగు చేస్తున్నారు అన్నటువంటిది. ఇప్పుడు దాని పేరేంటిది, మన విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయింది కదా. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయ్యి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కొంత ఇది జరిగింది.